స్విచ్ ఆఫ్ ఉంటుంది కదా, ఆన్ అవుతుంది. ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటే డైరెక్ట్ మనం తీసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్ క్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఇప్పుడు షెట్లో అనేది ఉంటుంది అన్నమాట. ఈ క్యాప్ ఇది పైకి ఓపెన్ చేయకూడదు, కింద వైపు ఓపెన్ చేయకూడదు. పైకి ఓపెన్ చేసినప్పుడు మనకి ఇదంతా మొత్తం బార్బింగ్ కేసు ఉన్న వచ్చేస్తుంది. ఈ సెట్లు మొత్తం మనం ఎప్పుడైనా నీట్గా తుడుచుకుంటే డస్ట్ అయినా ఆయిల్ ఎక్కడ వేయక్కలేదు మిషన్లో. ఎప్పుడైనా మీకు నాయిస్ వస్తుంది అంతే, మిషన్ ఎప్పుడైనా నాయిస్ పెద్దగా వస్తుంది అనుకుంటే ఇందులో 3-4 డ్రాప్స్ 6 డ్రాప్స్ అంతే, మిషన్ ఆయిల్ మాత్రమే. కోకోనట్ వాటర్ అది ఆయిల్ మాత్రమే కలిగి ఉంది చూసి అంటూ మరి ఎక్కువ కాదు తక్కువ కాదు. చూడండి ఇది వీల్ అని చెప్తున్నారు, రొటేట్ చేస్తుండాలి, తిప్పుతున్నారు. మనం అయితే ఇలా బ్యాక్ తిప్పొద్దు, చిక్కుపడిపోద్ది అనమాట. మీకు ఒకవేళ నీళ్ళు అనేది టైట్గా ఉన్న ఏం చేసినా ముందుకు ఇలా తిప్పండి. ఇంకా టైట్గా ఉంది అనుకో, తిరగట్లేదు అనుకోండి, అప్పుడు ఉన్నాయి కదా ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇవన్నీ బయట తీస్తే ఆటోమేటిక్ ఫ్రీ అయిపోతుంది. అంటే తీసి మళ్ళీ పెట్టుకోవాలి, అంటే టైట్గా వస్తుంది అనుకున్నప్పుడు కుట్టు లోపలకైనా పట్టింది అనుకోండి అట్లా. ఇది మనం పెట్టేసుకుంటాం జస్ట్ ఇలా. మనం జస్ట్ ఇలా అలాక్కర్లేదు, ఏమి ఇది చేయకూడదు. జస్ట్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ పెట్టేసుకుంటే అదంతా ఫిక్స్ అయిపోతుంది. ఇదంతా కదండి ఆ షెట్కి ఆపోజిట్ డైరెక్షన్ అంతే, పుష్ చేయక్కర్లేదు, అలా మనం ఇది చేయక్కర్లేదు. ఇది ఉంది కదండి షెటిల్ రైట్, ఈ బబుల్స్ అన్నీ మన వైపు ఉండాలి. ఈ చిన్న బబుల్ ఉంది కదా ఇందులో లాక్ అవ్వాలన్నమాట, ఈ గ్యాప్లో. జస్ట్ ఆటోమేటిక్ చిన్నది ఇక్కడ పెట్టిస్తే ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఫోల్డ్ చేసుకుంటాం. ఓకేనండి. పూల్ పిన్స్ అంటారు అట్లా థర్డ్ అయిపోయింది. ఓకే మేడం, మనం ఫస్ట్ బాబిన్ లోడ్ చేసుకోండి, అందులో బాబిన్లో పెట్టుకోండి. బాబిన్ నేను డైరెక్ట్ తయారు చేసాను. ఈ థ్రెడ్ తీసుకొచ్చి దీని మధ్యలో పెట్టాను, దీని మధ్యలో సెంటర్లో. ఈ రైట్ హ్యాండ్ ఉన్న థ్రెడ్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫింగర్ పెట్టి, ఎందుకంటే ఫింగర్ పెట్టమంటాము, లేదంటే ఇలా లాగితే వచ్చేస్తూనే ఉంటారు. ఇప్పుడు జస్ట్ ఒక ఫింగర్ పెట్టుకుని అనుకోండి, ఈ రైట్ హ్యాండ్ ఉన్నది ఇలా క్లాక్ టైప్ అనమాట. క్లాక్ ఇలా తిరుగుతుంది కదండి, అట్లా ఇట్టించి తిప్పకూడదు, యాంటీ క్లాక్ చేయకూడదు. క్లాక్ టైప్లో ఇలా తిప్పుకుంటే మన చేతిలో ఉన్నది థ్రెడ్ అంటే దీనికి ఎక్కేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత ఈ లాక్ చేసుకుంటారు. లాక్ చేసుకుంటే వీల్ ఉంది కదా, మనం జస్ట్ ఫుల్ అవుతుంది బయటకి ఇలా లాగితే వీళ్ళు లాగాలి. లాక్ చేసినప్పుడు అలా ఎందుకు లాగడం అంటే ఈ నీళ్ళు అనేది కదలకుండా ఉందంటే ఆటోమేటిక్ స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇది కదలన్నమాట, ఇది ప్లస్ అయితే ఆటోమేటిక్గా మనకి థ్రెడ్ లోడింగ్ అయిపోతుంది అనమాట. ఓకే అండి, మనకి ఎంత కావాలో అంత ఇలా ఆఫ్ చేసుకోవచ్చు, ఇలా అన్లాక్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు ఫుల్ కావాలంటే ఆటోమేటిక్ అదే ఫుల్ అయిపోయిందంటే స్టాప్ అయిపోతుంది. అన్లాక్ చేసుకుని తీసేస్తున్నాను. జస్ట్ ఇలా లోపలికి మళ్ళీ దీన్ని నొక్కితే లోపలికి ఇవన్నీ ఇక్కడ కట్ ఉంటుంది మనకి, జస్ట్ ఇలా థ్రెడ్ తీసుకొచ్చిరా అంటే కట్ అయిపోతుంది. ఓకే అండి, బాబుని తీసుకొని పెట్టడం. ఇది ఎప్పుడు రైట్ సైడ్ వైపు ఉండాలి థ్రెడ్ అనేది. ఇట్లా పెట్టినాక ఇది ఒకసారి లాగండి, బాగా ఫ్రీగా వచ్చేస్తుంది. చూసారా, ఒకసారి లాగండి, బాగా ఫ్రీగా వచ్చేస్తుంది. అప్పుడు కింద పోసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అంటే బాగా ఫ్రీగా రాకూడదు, చిన్న టైప్ చేసుకున్నాను. అదే అనుభవాను నేను. అలా లూజ్గా ఉంటే కుట్టు సరిగ్గా రాదంటారు కదా అని, ఎందుకంటే దాంట్లో ఉంది కదా. నాకు నట్టేమి అవి తిప్పుకొని ఏమి ఇవ్వరా? ఉంటుంది కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. తీసుకొని ఏదైనా పెట్టుకుని ఇచ్చేస్తే ఊడుతుంది. నేను చూసాను ఇక్కడ అవుతుంది క్యాప్. ఈ క్యాప్ మామూలుగా నీళ్ళతో తీసి క్యాప్ వచ్చేస్తుంది. సేమ్ దీనిలో స్క్రూ ఉంటుంది, తిప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మీకు యూజ్ అయ్యాలనుకుంటే. ఈ బాబిన్ ఏంటంటే చాలా చిన్నది ఉంటుంది అనమాట. అయితే మన నెయిల్తో చేసుకోవచ్చు, టైట్ అయిపోద్ది. ఇచ్చేసుకోండి. మీకు నెయిల్ లేదు, నెయిల్ పెద్ద ఇష్టం లేదనుకుంటే
ఇలా పిన్ ఏం చేసుకుని చిన్నది ఉంటుందండి, చిన్నది 1 ఇంచ్ ఉంటుంది స్క్రూ డ్రైవర్, అది తీసుకొచ్చిన సరిపోతుంది. దాని తర్వాత తిప్పుకోవచ్చు. జస్ట్ ఇది పూర్తిగా ఇప్పించి అనుకోండి బయటికి పైకి తెలిసి పోద్ది ఇది, అందుకని నేల్తే బెటర్ అండి. చూడండి ఇప్పుడు కొంచెం టైట్ బాగా వస్తుంది, టైట్ కొంచెం చిన్నది మరీ టైటే రాకుండా నాని లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు చూడండి మనం ఓకేనా, అక్కడ వచ్చింది అనుకోండి మనం లూజ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లోకి వెళ్ళాలి, సౌండ్ వస్తుంది అన్నమాట మనం ప్రెస్ చేయగలం. ఈ థ్రెడ్ అంతా ఈ బాక్స్ వేసుకుని బాక్స్ వేస్తుంది మనం సరిపోతుంది. చూడండి యారో మార్కులు చూసారా, ఇక్కడ యారో మార్క్ ఉంది, ఇక్కడ యారో మార్క్ ఉంది, తిన్నాను తీసుకొచ్చాను థ్రెడ్ని, ఇక్కడ డౌన్ చూపిస్తుంది యారో మార్క్, సో డౌన్కి వచ్చేస్తాను మనం. ఓకే అండి, డౌన్కి వచ్చి ఇక్కడ యూటర్న్ ఉంది, సో యూటర్న్ తీసుకున్నాం. ఇక్కడ రాగానే జస్ట్ ఇలా స్టాప్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఒక లెవర్ అనేది ఉంటుంది, వీళ్ళు మన వైపు ఇలా చెప్తే లెవర్ అనేది పైకి వస్తుంది, ఒకసారి లోపల ఉంటుంది. సో ఇలా మనం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ యూటర్న్ అంతే, ఇటువైపు నుంచి యూటర్న్ చేయాలి, రైట్ టు లెఫ్ట్ అనమాట మనకి. సో అదే లోపలికి వెళ్ళిపోద్ది. జస్ట్ ఇందులో లాక్ చేసుకున్నాము థ్రెడ్ని. నీట్కి 2 పిన్లు ఉన్నాయి చూడండి, రైట్ అవుట్ ఉంది, లెఫ్ట్ అవుట్ ఉంది పిన్స్ ఇవి నీట్ల పక్కనే. రైట్ అవుట్ ఉంది, లెఫ్ట్ అవుట్ ఉంది. సో రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. మనం జస్ట్ ఈ థ్రెడ్ అనేది లాక్ చేసుకుంటాం. ఓకే అండి, లాక్ చేసుకున్నాక ఈ నీట్ల పొజిషన్ అనేది పైకి తీసుకొస్తాం అన్నమాట, ఎంత వీలైతే అంత పైకి. సో అంతవరకు ఇంక పైకి వెళ్ళదు. సో ఇప్పుడు మనం థ్రెడ్ అనేది నీటిలో ఎక్కిస్తాం. మనం పాత మిషన్ కనుక్కోండి ఈ సైడ్కి ఉంటుంది పోదు, దీనికి మన వైపు ఉంటుంది ఫ్రంట్ వైపు. సో మీరు వీలైతే ఇలా పెట్టేసుకున్నంతే పెట్టేసుకుంది. ఇలా మీకు నైట్ టైం కూడా కనిపించట్లేదు, సో మీకు ఎక్కించడానికి ఇబ్బంది ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆటో థ్రెడ్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఇలా జస్ట్ ఇలా పట్టుకుని లాగితే పట్టుకు వస్తుంది అనమాట. జస్ట్ ఇలా పట్టుకుంటారు ఈ థ్రెడ్ దీని దగ్గర, ఈ ఫింగర్ ఇలా, ఈ ఫింగర్ ఉంది కదా బట్టలు పట్టుకున్న ఫింగర్, దీన్ని ఇలా సపోర్ట్ అవ్వండి. ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోండి దీని కింద నుంచి. ఒక ఇది బయటకు వచ్చేసిన అనుకుంటే ఈ తంబు ఇది ఉంది కదా బట్టల పైన, దీనికి ఇలా సపోర్ట్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకుంటారు చూసారా, ఈ నీళ్ళ దగ్గర ఇంటి మధ్యని జస్ట్ ఇలా పెడతారు. పెట్టిన తర్వాత 2 ఇలా వదిలిస్తే ఆటోమేటిక్గా నీళ్ళలోకి అదే థ్రెడ్ అనేది వెళ్ళిపోతుంది. దీని తర్వాత ప్రాసెస్ మామూలు తెలుసు కదా, మనం కింద దారం రావాలంటే జస్ట్ దాన్ని దారం పట్టుకొని జస్ట్ ఈ వీలు మన వైపు తిప్పితే ఆటోమేటిక్ కింద నుండి బాగా దారం పైకి వస్తుంది. సో ఇవన్నీ ఇక్కడ బ్లాక్ గన్ చూసారా, ఇది పాదం లేపుకునేది, ఫుట్ అప్ డౌన్ లేపుకునేది అనమాట. పైకి లేపేసి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. ఇప్పుడు క్లాత్ మామూలు పెట్టుకోవచ్చు. సెలెక్టర్ అంటారు అనమాట, దీన్ని ప్యాటర్న్ సెలెక్టర్ అంటారు, దీన్ని లెంత్ సెలెక్టర్ అంటారు. ఈ ప్యాటర్న్ సెలెక్టర్లో మనం ఏ ప్యాటర్న్ దీని కింద ఈ గీత పెట్టుకుంటే ఆ డిజైన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. నేను ఇక్కడ చూపించారు కూడా ఆల్ డిజైన్స్. ఓకేనండి, ఇప్పుడు సపోజ్కి ప్యాటర్న్ డిజైన్లో ఏ పెట్టుకున్నాం దీని తిన్నాగా, ఇక్కడ లెంత్లో 2.5, 2కి 3కి మధ్యలో సెంటర్లో పెట్టుకుంటే 2.5. జనరల్గా అందరూ యూజ్ చేసేది 2.5. మీకు అది ఇక్కడ వచ్చిన కుట్టు పెద్దగా ఉందనుకోండి తగ్గించుకుంటారు, లేదు నాకు ఇంకా పెద్దది కావాలనుకుంటే ఇది నార్మల్ కుట్టు వస్తుంది ఏలో సైజ్ మీరు పెంచుకొని తగ్గించుకొని మనలో ఉంది. జనరల్గా అందరూ యూజ్ చేసి 2.5. ఓకే అండి, వచ్చిన తర్వాత ఈ థ్రెడ్ ఉన్నది కదా, ఈ థ్రెడ్